మహీ, వాన వచ్చేలా ఉంది. బయట బట్టలున్నాయి, తీద్దాం పదా. వాళ్ళమ్మ పిలుపుతో ఆలోచనల్నుంచి ఈ లోకంలోకి వచ్చింది మహేశ్వరి. అమ్మాయిని మహీ అనద్దని ఎన్నిసార్లు చెప్పాలి? దాని పేరు మహేశ్వరి, మా అమ్మ పేరు. అయినా సగం పేర్లతో పిలవకూడదు, పిల్లలకు మంచిది కాదంట. పంతులుగారు చెప్పారు. తండ్రి మాటలు మామూలేగా అనుకుంటూ తల్లికి సాయంగా పనిలో పడిపోయింది మహేశ్వరి. పెద్ద, మీకే కూతురుంది, దానిమీద ప్రేమ, మీ అమ్మమీద ప్రేమ పొంగుకొస్తున్నాయి. మీ చాదస్తం దానికంటగడుతున్నారు. రుసరుసలాడుతూ వంటింట్లోకి వెళ్ళిపోయింది మహీవాళ్లమ్మ. మా అమ్మే కాదు, నీకత్తగారు కూడా. పిల్లలకి పద్ధతులు నేర్పటం తప్పా? సరేలే, నేనాఫీస్కి వెళ్ళాలి. ఒక కాఫీ ఇస్తావా భార్యని? పిలిచాడు ఎప్పుడువీ గొడవ మామూలే అన్నట్టుగా. సరేలేండి, ఈ జాతకాలు పట్టింపులు ఈ కాలానికి కాదు. పిల్ల ఎడుగుతున్న కొద్దీ చాదస్తం పెరుగుతోంది మీకు. నా పిల్లని నాకు నచ్చినట్టు పిలుచుకుంటా. ఇంజనీరింగ్ అంటే దానికిష్టం లేదు. జాతకంలో కలిసొస్తుందన్నారని మేనేజ్మెంట్ సీటైనా ఇంజనీరింగ్లోనే చేర్చారు. ఏదో పాసవ్వాలని చదివింది. ఏమన్నా సంబంధాలు చూద్దామని ఆలోచన కూడా లేదు. ప్రతిదానికి మీనమేషాల్లెక్కపెట్టడమే. ఆవిడ ఉన్నంతకాలం చాదస్తంతో చంపేది. మీరు మొదలుపెట్టారింకా. కాఫీ అందించి లోపలికి రెళ్లేదే భర్తమోహం చూసి ఆయనకి ఎదురుగా కూర్చుందావిడ. దానిది మీనరాశి. ముందు డల్లున్నా తర్వాత పికప్ అవుతారని సిద్ధాంతిగారు చెప్పారట. పోయినవాళ్ల గురించిప్పుడెందుకు? 10 కాసుల బంగారం, 2 సెంట్ల స్థలం ఉన్నాయి దాని పేరుమీద. దాని పెళ్ళి మనం అనుకున్నదానికన్నా చక్కగా చెయ్యొచ్చు. ఇప్పుడు శుక్రమహర్దశ వచ్చిందట. దాని జాతకంలో పంతులుగారు చెప్పారు. నువ్వు అనవసరంగా ఆలోచించుకు. నా పీఎఫ్ లోన్ తీసుకుంటా, మంచిగానే పెళ్లి చేయొచ్చు. సంబంధాలు చూడను అని అనలేదుగా. ఊరికే నువ్వు కంగారుపడి మమ్మల్ని కంగారు పట్టకు. ఇంక చెప్పేదేం లేదు అన్నట్టు బయటికి నడిచాడాయన. గొడుగు మర్చిపోయారు. 50 ఏళ్లొస్తున్నా 20 ఏళ్ల పిల్లలా పరుగులాంటి నడకతో దగ్గర్లో ఉన్న బస్టాప్కి ఆయన వెనకాలే వెళ్లి అందించి వచ్చిందా ఆవిడ. అయ్యిందా మీ డైలీ సీరియల్? చీర డిజైన్ చేయడానికి కంప్యూటర్ ముందు కూర్చున్నది కాస్త వగరుస్తూ వచ్చిన తల్లిని చూస్తూ నవ్వుకుంటూ అంటుంది మహేశ్వరి. నీకలాగే ఉంటుందిలే. డైలీ సీరియల్ అన్నననకపోతే నాన్నకి నువ్వెళ్ళివ్వొచ్చుగా గొడుగు. రెట్టించిన తల్లితో మీ మధ్య పానకంలో పుడకలా నేనందుకులే అని కళ్ళెగరేస్తూ అంది మహి అలియాస్ మహేశ్వరి. నువ్వు బాగా ముదిరిపోయావే. ఇదేదో చదువులో చూపిస్తే జాబు వచ్చేది, మీ నాన్నకి సపోర్టుండేది నొచ్చుకుంటూ అందావిడ. నాకు మ్యాథ్స్ ఇష్టం లేదన్నా ఎంపీసీలో చేర్చారు. డిగ్రీ అయ్యాక సివిల్స్ రాస్తా అంటే మేనేజ్మెంట్ సీటైనా ఇంజనీరింగ్లోనే చేర్చారు. ఇంట్రెస్ట్ కొద్దీ జ్యువెలరీ, శారీస్ డిజైనింగ్ నేర్చుకున్నా. ఇన్వెస్ట్ చేయడానికి తెలివి తప్ప ఏమీ లేదు. ఎంబీఏ చేస్తూనే పని చేసుకుంటా అంటే నువ్వు నాన్న జాతకాలు, హోమాలు అని గుళ్ళు గోపురాలు తిరగటం, పూజలకి, ఉంగరాలు అనే సిద్ధాంతులకి వేలకి వేలిస్తారు. అక్కడ నన్ను మాత్రం నమ్మరు. అందుకే కొంచెం డబ్బులే వచ్చినా ఫ్రెండ్స్కి నా డిజైన్స్ ఇచ్చేయాల్సొస్తోంది. నెక్స్ట్ ఇయర్ ఎంట్రన్స్ రాస్తా. పెళ్ళిగిళ్ళి అనకు ప్లీజ్ అనేసి తన పనిలో మునిగిపోయింది మహి. నేనేం చేయను? నీలాగే నాకు చిన్నప్పుడు చాలా ఆశలుండేవి. మేనరికం కాబట్టి పెళ్ళాక ఇంట్లో తొందరగానే అలవాటు పడిపోయాను. చాదస్తం తప్పితే మీ నాన్న, బామ్మ, తాతయ్య నన్నింకే విషయంలో ఇబ్బంది పెట్టలేదు. నువ్వు పుట్టాక నువ్వే నా లోకం. అయినా ఇంజనీరింగ్ వాళ్ళకి తొందరగా ఉద్యోగాలొస్తాయి. నాలా నువ్వు కాకూడదు అని నేను కూడా మీ నాన్న చెప్పిందే ఒప్పుకున్నాను. టిఫిన్ ప్లేట్ కూతురు చేతికందిస్తూ అందావిడ. మొదలెట్టావా? నాకువి 999సారి చెప్పావు. దేశంలో ఏడాదికి 6 లక్షల మంది కోర్సు పూర్తి చేసే ఇంజనీర్లలో 4 లక్షల మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. ఉద్యోగాలు వచ్చేది ఏడాదికి వీళ్లలో 20,000 మందికే. మిగతా వాళ్లు వేరే వేరే పనుల్లో వ్యాపకాల్లో ఉండిపోతారు. నీ కాకి లక్కలు నీ అమ్మ లక్కలకి చెప్పు. నన్ను పనిచేసుకోనివ్వుతండి విసుక్కుంటున్నట్టు అనేసి ఏదో ఇంత తిని ప్లేట్ సింక్లో వేసేసి హాల్లోకి వచ్చింది మహి. తల్లి దిగులుగా ఉండటం చూసి, అమ్మా ఏదో వర్క్ టెన్షన్లో అనేసా, కోపం తెచ్చుకోకు బతిమాలినట్టు అంటూ తల్లి ఒళ్ళో తల పెట్టుకుంది మహి. మీ నాన్నలాగే తయారవుతున్నావు అనేయటం, అనాక ఐస్ చేయటం. అన్నట్టు పంతులుగారు చెప్పారు నువ్వు వజ్రముంగరం పెట్టుకోవాలని. ఎలాంటి రింగు కావాలో నువ్వే డిజైన్ చేసుకో అంటూ కూతుర్ని గారం చేసిందావిడ. అమ్మా, ఈ రోజుల్లో ఒరిజినల్ డైమండ్ కొన్ని లక్షలు ఖర్చవుతుంది. అదేదో కాలేజీలో నన్ను చేర్చటానికి కట్టచ్చు. నాకు నగలు చేయించటానికి ఉన్న శ్రద్ధ నా ఇష్టాలు తెలుసుకోవటానికి పెట్టరు. కష్టపడి చదువుకుంటా అంటే నన్ను నమ్మరు. పిల్లపెళ్ళి అంటే లక్షలు ఖర్చు చేస్తారు. 40 రకాల ఐటమ్సు, 400 చీరలు అంటూ. అందులో సగం కూడా ఆ అమ్మాయి చదువుకుంటా అంటే ఖర్చు పెట్టటానికి చాలామంది అమ్మాయిల తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆవేశంగా అంది మహి. పెళ్ళై వెళ్ళిపోతే ఈ ఆదర్శవాక్యాలు ఏవీ గుర్తురావు.
ఒక వారం రోజులు ఇంటికి రా అంటే మా ఆయనకి ఇబ్బందవుతుంది అంటారు. ఆడపిల్లలంతా ఇంతే. మహీ నెత్తిన ఒక మొట్టకాయ వేసింది. అయితే నేను పెళ్లి చేసుకోను, అంతే. మీ ఆయనకేం చెప్తావో నీ ఇష్టం విసురుగా అనేసి మళ్ళీ కంప్యూటర్ ముందు కూర్చుంది మహి. మీ నాన్న కష్టపడేది మనకోసం కాదా? ఆలోచించమ్మా సర్ది చెప్పబోయిందావిడ. కూతురు ముఖం చూసి మాట్లాడకుండా వేరే పనిలో పడిపోయింది. అమ్మా, కాఫీ! కేకేసింది మహి. తనమీద అలిగిందేమోనని వంటింట్లోకి వెళ్లి చూస్తే నీరసంగా నేలమీద కూలబడ్డ తల్లి కనబడింది. జాగ్రత్తగా తల్లిని పొదివి పట్టుకుని గదిలోకి తీసుకెళ్లి పడుకోపెట్టింది. తండ్రికి ఫోన్ చేసింది. ఎప్పటిలాగానే బిజీగా ఉన్నా డాక్టర్కి ఫోన్ చేయమని చెప్పి కట్ చేశారాయన. ఆమెకు గుండెచుబ్బు ప్రమాదం ఉందని తెలిసి కంటికి రెప్పలా ఆమెను చూసుకోవటం మొదలుపెట్టింది. ఎదురు సమాధానం చెప్పకుండా తన పని తను చేసుకునేది. రోజులు గడిచిపోతున్నాయి. ఫ్రెండ్ చెల్లి పళ్ళికి కూడా రాలేనంత బిజీనా మేడం మీరు? వాట్సాప్లో ఏకిపారేస్తోంది మృదుల మహీని. అమ్మకి అస్సలు బాగోవట్లేదు, చూసుకోవాల్సింది నేనేగా నచ్చజెప్పబోయింది. అంతేలే, నేను పెళ్ళై వెళ్ళిపోయాక నన్ను పట్టించుకోవటం మానేశావు నువ్వు. నానంటే భయం లేకుండా పోయింది బొత్తిగా. ఆత్మీయంగా కసురుకుంది. ఒక్క ఫోన్ చెయ్యొచ్చు కదా. ఆంటీకెలా ఉందిప్పుడు? సంభాషణని దారిమార్చేసింది. ఇప్పుడు పర్లేదులే. పెళ్లి బాగా జరిగిందా ఇంతకీ? కొంచెమిక్కడ సెటిలైతే నేనే మీ ఇంటికెళ్ళి ఆంటీని అంకల్ని కలుస్తా. మామూలు మాటల్లోకి దిగిపోయారిద్దరూ. హా, బాగా జరిగింది. అన్నట్టు నేను నీకు చాలా రోజుల్నుంచి చెప్పుదామనుకుంటున్నా. మా బాబాయ్ వాళ్లది టెక్స్టైల్స్ కంపెనీ ఉంది. స్కిల్స్ ఉంటే వాళ్లే ఇంటర్న్షిప్ ఇస్తారు. నీ వర్క్కి పనికొస్తుందేమో. ఆయన్ని కల్పించేడాన్ని పెళ్లికొచ్చుంటే. పర్లేదులే, ఆయన నెంబరిస్తా, కాంటాక్ట్ చేయి. తన ఫ్లోలో చెప్పుకుపోతోంది మృదుల. అమ్మకి బాగోనప్పుడు కొత్త వర్క్ నేను హ్యాండిల్ చేయగలనా? నాన్న హెల్ప్ అంతంత మాత్రం. పైగా ఇప్పుడు బయటకు వెళ్లటం, జాబ్ అన్నానంటే కారాలు మిరియాలు నూరుతారు. తన ఆలోచనలో మృదులకి తెలియకుండా మామూలుగా మాట్లాడి కట్ చేసింది చాట్ని. అమ్మని ట్రీట్ చేయటానికి 10 లక్షలవుతాయన్నారు డాక్టర్. నాన్న నార్మల్ ట్రీట్మెంట్ చేయించగలరు కానీ ఇంత ఖర్చు అంటే వెనకాడచ్చు. ఏమి చెయ్యాలిప్పుడు? ఇలా సాగిపోతున్నాయి మహి ఆలోచనలు. ఏది జరిగితే అది జరుగుతుంది. ముందు అసలాయన్ని కాంటాక్ట్ చేస్తే కదా నేను ఈ వర్క్కి సూటవుతానోనేదో తెలిసేది అనుకుంటూ మృదుల ఇచ్చిన నెంబర్తో వాళ్ళ బాబాయిని కాంటాక్ట్ చేసింది. ఇప్పుడు ఆ ప్లాన్ విషయంలో డ్రాప్ అయిపోయామమ్మా, కానీ నా ఫ్రెండ్స్కి నీ వర్క్ అవసరమైతే రెఫర్ చేస్తా అనేసి ఫోన్ కట్ చేశాడాయన. దరిద్రం, నా మాస్టర్ బెడ్రూంలో పరుపేసుకుని పడుకున్నట్టుంది. తనని తాను తిట్టుకుంది మహి. ఛే, నేను కూడా ఏమిటిలా? మనమిష్టంగా కోరుకునేది అదృష్టం, బలంగా కోరుకునేది భవిష్యత్తు అని బన్నీ చెప్పాడుగా. మళ్ళీ రీఛార్జ్ అయిపోయి పనిలో పడింది. నా కజిన్కి నువ్వు చేసిచ్చిన డిజైన్స్ నచ్చాయట. పర్సనల్గా కలిస్తే కొన్ని ఆర్డర్స్ రావచ్చు. ఇంకొక ఫ్రెండ్ ఫోన్తో అదృష్టం మీద చిన్న ఆశ మొదలైంది మహీ మనసులో. అనుకున్న టైంకి ఆ వ్యక్తి ఆఫీసులో ఎదురుచూస్తూ కూర్చుంది మహి. అటెండర్ లోపలికి పిలుస్తున్నారని చెప్పటంతో ఓనర్ ఛాంబర్లోకి వెళ్ళింది. ఇంత చిన్న అబ్బాయి ఓనరేమిటి? నీలిమ కరెక్ట్గానే చెప్పిందా? వెనక్క వైపుకి తిరిగి అతను కూర్చుంటే చిర్రెత్తొస్తోంది. తమాయించుకుంది. మీకు ఈ ఫీల్డ్లో డిగ్రీ లేదు, ఎక్స్పీరియన్స్ కూడా తక్కువ. కేవలం మీ డిజైన్ 1-2 బావున్నాయి కదా అని కోట్ల రూపాయల ప్రాజెక్టుకి మిమ్మల్ని నమ్మలేం. వీఆర్ సారీ కొంచెం స్థిరంగానే అన్నాడతను. ఎనీవే, గెట్ అ కాఫీ అంటుంటే వీడి స్టైల్ బంగారం కాను అనుకుంటూనే నో థ్యాంక్స్, దీనికి నన్ను రమ్మని మీ సిస్టర్కి చెప్పటం ఎందుకు సార్? కొంచెం అసహనంగానే అడిగింది. మిమ్మల్ని చూడాలనిపించి కొంచెం మెత్తగానే పలికిందాయ గొంతు. నన్ను చూడటానికి పిలవాలంటే కాల్ చేయొచ్చు. నా కలెక్షన్ని జోక్ చేయాల్సిన పనిలేదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అనుకుంటూ అతనికి సమాధానమిచ్చింది మహి. మామూలుగా కాల్ చేస్తే తమరు రారు కదా. ఆమె వైపు తిరిగన్నాడు మనీష్. 3 ఏళ్లు వెంటపడినా, ప్రపోజ్ చేసినా ఒప్పుకోలేదు. ఏదో బిజినెస్ మ్యాగ్నెట్ అయిపోతా అనేదానివి, ఇప్పటికీ అలాగే ఉన్నావు. నేను మాత్రం నీకు అందనంత స్థాయికి వచ్చేసా చూసావా? వచ్చే నెల నా పెళ్లి కూడా. నీకే ముందు శుభలేఖ వాట్సాప్ చేస్తా ఒకంత హేళనగా అన్నాడు. కంగ్రాట్స్, నీ పెళ్లిలో కలుద్దాం మరి స్థిరంగా చెప్పి అక్కడ్నించి బయటపడింది. స్కూటీ నడుపుతున్నంతసేపు మనీష్ మాటలమీదే ఆమె ఆలోచనలు. ఆమెకి అతనిమీద మంచి అభిప్రాయం, చెడు అభిప్రాయం రెండూ లేవు. ఒకవేళ తాను ఓకే చెప్పినా నాన్న పట్టింపు, తమ కుటుంబం పరిస్థితి తనకి బాగా తెలుసు కాబట్టి ఇవన్నీ తర్వాత అనుకుంటూ చదువుమీద పనిమీదే మనసు పెట్టేది. ఏది అయితే అదే అయింది.
మనీష్ మంచి స్థాయిలో ఉన్నాడు, సంతోషం అనుకుంటూ రాంగ్ సైడ్ వచ్చేసా అని మర్చిపోయింది. దారిలో ఎదురైన నాన్నని చూసి, వీడి ధ్యాసలో వేరే దారిలో వచ్చేసా, ఇప్పుడు నాకు దండక ఉంటుంది అనుకుంటూనే నవ్వి నవ్వనట్టు వాళ్ళ నాన్నవైపుకి బండి పోనిచ్చింది. ఇటెందుకొచ్చావులా? ప్రేమగానే వినపడుతున్నా మందలింపు కనపడింది మహికి. కలెక్షన్ చూస్తాని క్లయింట్ కాల్ చేస్తేను సర్ది చెప్పింది మెల్లగా. ఇంటికే గదా, నేను డ్రైవ్ చేస్తా అనేసరికి తాను తండ్రికి బండిచ్చి ఆయన వెనక కూర్చుంది. ఏ వయసుకు ఆ ముచ్చట అంటార్రా, నాకు ఓపికున్నంత చదివించా, మంచి ఇంటికి పంపించగలిగితే చాలు నిన్ను, ఇంకీ గొడవలన్నీ వదిలేరా, నాకున్నంతలో నీకన్నీ ఇచ్చా, ఇస్తూనే ఉంటా, మీ అమ్మకి ట్రీట్మెంట్కైనా నీ పెళ్లికైనా నేను తిరిగి చూసుకో అక్కర్లేదు, ఎండనపడి తిరగటం మానేయింకా. ఆయన మాటల ప్రవాహానికి అడ్డుపడితే ఏమవుతుందో తనకి బాగా తెలుసు కాబట్టి ఇల్లు వచ్చేవరకు వింటూ ఊరుకుండిపోయింది. రాత్రి భోజనాలయ్యాక టీవీ చూస్తూ తన పెళ్లి ప్రస్తావన తెచ్చింది తల్లి. మొన్న అమ్మాయి ఫోటో పంపాం కదా, ఆ వైజాగ్ అబ్బాయి బానే ఉన్నాడండి, ఒకడే అబ్బాయి, డిఫెన్స్లో జాబ్. కాని ఇల్లు అమ్మాయి పేరుమీద రాయాలి అంటున్నారు వాళ్ళమ్మనాన్న. మనకి ఉన్నది ఒకతే కదా, మనమైనా ఎన్నాళ్లుంటాం, కట్నంగా అడగట్లేదు, మన పిల్ల పేరుమీదే అంటున్నారు కాబట్టి బాధేముంది మనకి, ఓకే చెప్పేద్దామా? అవునన్నట్టు చూస్తున్న తండ్రిని చూసి ఇంక ఆగలేక ఒంటి కాలిమీదే లేచింది మహి. నీ చాదస్తాలు ఆపుతారా అమ్మా? కటనం వద్దు, పెళ్లి బాగా చెయ్యండి, ఇంత డబ్బు మీ అమ్మాయి పేరుమీదే వెయ్యండి, లేకపోతే మీ ఇల్లు మీ అమ్మాయికి రాయండి, ఇలాంటి హైక్లాస్ వాళ్లడిగే గొంతమ్మ కోరికలు. ఒక అమ్మాయికి తన తండ్రి ఆస్తిలో భాగం ఉండాలని పెట్టిన ఆచారం కట్టనం. అది వెర్రితలలు వేసి ఇప్పుడు అమ్మాయి పుట్టింది అంటేనే వణికిపోతున్నారు తల్లిదండ్రులు. ఇదివరకు పెళ్లి చేస్తే చాలు అనేది కాస్త చదువుకొని ఉద్యోగం చేసే స్థాయికి వచ్చిన కూతురు పెళ్లి చేయాలనుకునే అమ్మానాన్నలు నిలువెల్లా హారతి కర్పూరమవుతున్నారు. ఉద్యోగం పురుషలక్షణమనే సామెత ఎప్పుడో మారిపోయిందమ్మా, నాక్కొంచెం స్పేస్ ఇవ్వండి, ఏదోకటి సాధించి చూపిస్తా అనేసి విసవిసా గదిలోకి వెళ్ళిపోయింది మహి. దీనికన్నీ మీ లక్షణాలే, మూతి విరుచుకుంది మహివాళ్లమ్మ భర్తవైపు చూసి. ఏదో ట్రై చేస్తోందిగా, చెయ్యనివ్వు. ఉభయతారకంలా అనేసి తన ఫోను గొడవలో పడ్డారాయన. రేవతీ నక్షత్రం వాళ్లు మొండిజాతి మీలాగే, మండిపడి తన పనిలో పడింది ఆవిడ. మీ అమ్మ మాట వినరా, అసలే బాలేదు కదా, నీ పెళ్ళైతే నా బాధ్యత అయిపోతుందిగా, తనకి మంచినీళ్లు తెచ్చిన కూతురుతో లాలనగా అన్నారాయన. నవ్వేసి ఊరుకుంది తను. మర్నాడు విరిచేసరికి ఆందోళనగా హాల్లో కూర్చుని ఆలోచిస్తూ కనపడ్డ తండ్రిని అడిగింది మహి. ఏమైంది నాన్నా, ఎందుకలా ఉన్నారు? నిన్న అలా మాట్లాడానని కోపం వచ్చిందా? లేదురా తల్లి, అమ్మకి కండిషన్ సీరియస్ అని రిపోర్ట్స్ వచ్చాయిరా, ఇల్లు అమ్మితే కాని సర్జరీకి డబ్బు కట్టం కష్టంరా, మళ్ళీ నీ పెళ్లి కూడా చేయాలి దీగాలుగా అన్నారాయన. ఆలోచనలో పడింది మహి. తల్లికి ఒంట్లో బాలేదు అన్నా, అది ఆ వర్క్లోనే ఉంది. హాస్పిటల్లో ఎదురుచూస్తూ కూతురుమీద కారాలు మిరియాలు నూరింది మహీ తల్లి. దాని కలెక్షన్ మీద ప్రెజెంటేషనుంది, అవగానే తొందరగానే వచ్చేస్తా అందిగా, నువ్వూరుకో ఆవిడ్ని సముదాయించాడు మహీ తండ్రి. అది హాస్పిటలా మఠమా అన్నట్టు దేవుళ్ల ఫోటోలు పెద్ద పెద్ద రాళ్ల ఉంగరాలు పెట్టుకున్న డాక్టర్ని చూసి నిర్లిప్తంగా కూర్చున్నారిద్దరూ. ఇంతలో మహి వచ్చింది. మనీష్ డాక్టర్ కేబిన్ దగ్గర మాట్లాడితే ఏదో పని ఉండి వచ్చి ఉంటాడ్లే అనుకుంది. డాక్టర్ని కలిస్తే ఆయన కేవలం అడ్మిషన్ ఫీ తీసుకుని ట్రీట్మెంట్ చేస్తా అనటంతో ఆశ్చర్యపోవటం వీళ్లవంత అయ్యింది. చైర్మన్ గారి అబ్బాయి మీ అమ్మాయి ఫ్రెండ్స్ అంట కదా, అదే చెప్పారాయన. మనీష్ వెళ్లిన వైపు చూపించి అన్నారు డాక్టర్. పెళ్ళి అన్నాడుగా, నిజంగా ఫ్రెండ్షిప్ కోసమే చేశాడనుకుని తన తల్లి ట్రీట్మెంట్ మీద పనిమీద మనసు పెట్టింది మహి. ఆ అబ్బాయి చూడ్డానికి బానే ఉన్నాడు, మంచివాళ్లాగే ఉన్నాడు కదా. తల్లిదండ్రుల మాటలు విని మామూలుగానే తీసుకోవటం అలవాటు చేసుకుంది. తనకి అతనిమీద మంచి అభిప్రాయం చెడు అభిప్రాయం రెండూ లేవు. తల్లి ఆరోగ్యం కన్నా తన లక్ష్యం ఎక్కువా? అయినా రేపూమాపు పెళ్లయ్యేవాడిమీద తనకి అభిప్రాయాలు ఆలోచనలు అవసరమా? ఆలోచనల్లోంచి బయటపడాలంటే పనిలో పడాలని మాత్రం గట్టిగా అనుకుంది. ఫ్రెండ్గా హెల్ప్ చేశాడు కాని ఎనిమీలో ట్రీట్ చేశాడు ఆఫీస్లో కలిస్తే. ఏమి చేస్తే ఏమిటి, ఇట్స్ ఆల్ ఓవర్ అండ్ డన్. కంప్యూటర్లో తనకోసం డిజైన్ చేసుకున్న ఉంగరం మోడల్ని తన ఫ్రెండ్ గీతికాకి ఈమెయిల్ చేసింది. తనెలాగూ చేయించుకోలేదుగా అనుకుంటూ. గీతిక ఎంగేజ్మెంట్ రింగ్ తనని డిజైన్ చేయమని అడగటంతో తల్లికి ట్రీట్మెంట్ జరుగుతుండటంతో కొత్త డిజైన్ తయారు చేయటం ఇష్టమనిపించలేదు ఆమెకి.
మనీష్ చాలా హెల్ప్ చేశాడు తనకి. ఒకసారి కలిసి థాంక్స్ చెప్పాలి. తను పెళ్ళయ్యాక మాట్లాడటం లాంటివి బాగోదేమో. కాల్ చేస్తా, కలుద్దామని. నేనే కాల్ చేస్తే ఏమనుకుంటాడో అనుకునేలోపే మనీష్ నుండి మెసేజ్, లెట్స్ మీట్ టుమారో అని. తనేంటీలా నాకు మెసేజ్ ఓకే అని రిప్లై ఇచ్చింది. బాగోదు మాట్లాడకపోతే అన్నట్టు. మీ మదర్ ఎలా ఉన్నారు? అవతల్నుంచి మెసేజ్ చూసి, బావున్నారు, రేపు మాట్లాడుకుందాం. అయిష్టంగానే చాటింగ్ ఆపేసింది. బాయ్ అటునుంచి రిప్లై చూసి మళ్ళీ తన పనిలో పడిపోయింది. వాడి మైండ్లో ఏముందో, అయినా ఇంట్లో ఇవి ఒప్పుకోరు. అప్రయత్నంగా తన పర్సనల్ ఫైల్లో సేవ్ చేసుకున్న కాలేజ్ ఫోటోస్లో మనీష్ని చూసి గతం గుర్తొచ్చినా ఇవన్నీ కొన్ని రోజుల్లో హిస్టరీయే. నన్నంటే నిజంగా ప్రేమ ఉంటే వేరే పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటాడు? ఆలోచనల్ని కట్ చేసి కటుగా అనుకుంది. డిలీట్ చేసెయ్యాలివి. మనసులోంచి డిలీట్ చేయగలనా? ఇంకో ప్రశ్న మనసులో. అలాగే ఆలోచనలతో కలతనిద్రతో ఆ రాత్రి గడిచిపోయింది. కంప్యూటర్ టేబుల్లో ఉన్న గీతికా పెళ్లి శుభలేఖలో గీతికా వెడ్స్ మనీష్ అన్న లైన్స్ చూసి, లైట్లే, వాడే అని గ్యారంటీ ఏంటి? వాడే అయినా నాకొచ్చిన నష్టమేమిటి? వాళ్ళిద్దరూ బావుంటే నాకు హ్యాపీనే కదా. మనీష్ కలిస్తే చెప్తాడేమో. అప్రయత్నంగా లిప్ గ్లోస్ ఐలైనర్ వేసుకుంది తన డ్రెస్కి మ్యాచ్ అయ్యేట్టు. కెన్ వి మీట్ ఇన్ 1 అవర్? మనీష్ మెసేజ్కి ఎస్ అని నిర్లిప్తంగా ఆన్సరిచ్చేసి బయల్దేరింది అతన్ని కలవటానికి. నేనిష్టం లేదు, కాని నా ఇష్టాలు గుర్తున్నాయిగా. కెఫేలో వాళ్లకోసం రిజర్వైన టేబుల్ దగ్గరికి వచ్చిన మహిని చూస్తూ అన్నాడు మనీష్. అన్నీ నువ్వే అనుకో స్టూపిడ్, మనసులో అనుకుంది మహి. ఆంటీ ఎలా ఉన్నారు? మౌనాన్ని బ్రేక్ చేస్తూ అన్నాడు అతను. హా బావున్నారు. మెనూ కార్డుని అటూ ఇటూ తిప్పుతూ కూర్చుంది ఇంకేం మాట్లాడాలో అర్థంకాక. చాలా థాంక్స్ నీ హెల్ప్కి, తన కళ్ళల్లో చిన్న నీటితెరని దాచేస్తూ చెప్పింది మహి. ఒకప్పుడు ఇష్టపడ్డ అమ్మాయి కోసం ఆ మాత్రం చెయ్యాలిగా. ఒకప్పుడు అంటున్నప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో భావం అతను చదవటానికి ప్రయత్నించటం మహి దృష్టిని దాటిపోలేదు. మీ వుడ్ బీ పిక్ చూపించచ్చుగా, టాపిక్ మార్చాలిగా అన్నట్టు అడిగింది మహి. గీతికాకి నో చెప్పేశా, అది చెప్పుదామనే కలవమన్నా. నాంచటం ఇష్టంలేనట్టు పాఠంలా చెప్పటం నచ్చలేదు మహికి. నాకెందుకు చెప్పటం? నీ లైఫ్ నీ ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం. ఆమె ఎర్రబడ్డ కళ్ళు చూసి కొంచెం కంగారుపడ్డాడతను. అది కాదురా, ఏదో బెట్టు చేద్దామని పెళ్ళికోకే అన్నా, కానీ తప్పనిపిస్తోంది నిన్ను చూశాక. ఆంటీని అలా చూశాక నిన్ను వదులుకోవటమంటే నాకు నిన్ను నచ్చట్లేదు. గీతికాకి మన సంగతి తెలుసు, ఈజీగానే మూవాన్ అయిపోయింది. ఇంట్లోనే కొంచెం కష్టపడాల్సొచ్చింది. అతని మాటలకి అడ్డుకట్ట వేస్తూ అంది మహి. కొత్తగా రాయేంటి? నన్ను చూస్తేకాని గుర్తురాని ప్రేమ నాకొద్దు. మా వాళ్లు పొజిషన్కి సరిపోని పెళ్లి నాకొద్దు. క్లారిటీ లేని నీలాంటివాడు అస్సలొద్దు. నా మీద జాలిపడుతున్నావా? ఫ్రెండ్గా హెల్ప్ చేశావా అనుకున్నా, కాని ఇదే నీ ఉద్దేశమని తెలిస్తే నేను ఒప్పుకునేదాని కాదు, కలిసేదాని కూడా కాదు. జీవితంలో ఎవరికి నచ్చినది వాళ్లు చెయ్యాలనే అందరూ అనుకుంటారు. దానికి ఇంకొకళ్ళని బాధపెట్టడం మాత్రం తప్పు. కొత్తగా మన సంగతేముంది దానికి తెలియటానికి? నాకు నీమీద ఎలాంటి ఒపీనియన్స్ లేవు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు. మనది మంచి స్నేహంగా ఉండాలి అనుకుంటే ఇంకెప్పుడు ఈ టాపిక్ తీసుకురాకు. మంచి ఫ్రెండ్స్ లైఫ్ పార్ట్నర్స్ అవ్వకూడదా? పట్టుదలగా అడిగాడు మనీష్. మీ బ్యాక్గ్రౌండ్ వేరు, మా ఇంట్లో పొజిషన్ వేరు. నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయైనా ఇష్టపడుతుంది, కాని ప్రేమ ఒకరిమీదే పుడుతుంది. హెల్ప్ చేశావు అని పెళ్లి చేసుకుంటే కృతజ్ఞత అవుతుంది, కాని ప్రేమ కాదు. అది ఎవరికి మంచిది కాదు. నీ ఫ్యూచర్కి ఏమిబ్బంది ఇప్పుడు? అడుగుతున్నాడు కాని ఆమెకి సరైన జవాబు చెప్పలేనని తెలిసిపోతోంది మనీష్కి. నాకు నా ఫ్యూచర్ కంటే ప్రెజెంట్ ఇంపార్టెంట్. నువ్వు ఏదో నన్ను బాధపెట్టేస్తావని కాదు, కొన్ని ఇష్టాలకి కారణాలుండవు, అయిష్టాలికి కూడా. నువ్వు స్ట్రైట్గా అడిగి ఉంటే కనీసం ధైర్యం చేశావు అనుకునేదాన్ని. నన్ను చూస్తే కాని నాకోసం రాని ప్రేమను నమ్మలేను. బాయ్. విసవిసా నడిచి వెళ్ళిపోయింది. విస్తుపోవటం మనీష్ వంతయింది. అమ్మాయిల మనసు పువ్వులా మెత్తగా ఉంటుంది, వజ్రంలా కఠినంగా ఉంటుంది ఎవరో కవిరాసినట్టు. మొండితనం అనిపించినా ఆమె లాజిక్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు మనీష్. మనీష్కి రో చెప్పావంట? గీత చెప్పింది. కూతురికి టిఫిన్ పెట్టుతూ అంది మహి. అమ్మా, కూతురుతో మాట్లాడే పద్ధతేనా అది? విసుగ్గా అంది మహి. మీమీద కన్నా నాకెవ్వరిమీద ప్రేమలేదు, ఒక్క నా వర్క్ మీద తప్ప. నాకు ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ సీట్ కూడా వచ్చిందమ్మా. నాకు టైం ఇవ్వు. వాడు హెల్ప్ చేశాడని, ప్రపోజ్ చేశాడని జీవితమంతా డైలమాలో ఉండలేను. ఆమె గొంతులో స్థిరత్వానికి ముచ్చట వేసింది ఆవిడికి. సరేలే నానా, ఈ డైమండ్ లాకెట్ కొన్నారు నీకోసం. మురిపెమ్మ కూతురు వెనకనుంచి మెడలో గొలుసు వేసి దగ్గరకు తీసుకుంది. ఇలాంటి అమ్మాయిలే నిజమైన జాతిరత్నాలు అనుకుంది తృప్తిగా.